విజయనగరంలో ఆకతాయిలను రౌడీ షీటర్లపై ఈరోజు ఉక్కుపాదం మోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే కాటన్ చర్చ్ పేరుతో ప్రతి ఇంటింట కూడా ఈరోజు వెళ్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఒకవైపు లంకాపట్నం అలాగే జొన్నగుడ్డి ఈ యొక్క ప్రాంతంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ దామోదర్ గారు అయితే మనతో పాటు ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది ఏంటి? కాటన్ చర్చ్ చూస్తూ ఉంటే మనకు కూడా ఒక రౌడీ షీటర్ చనిపోతే ఒక ఆకతాయిగా చూస్తూ ఉంటే అది చాలా ఒక భయంకరమైన వాతావరణంలో ముందుకెళ్ళిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ఎస్పీ గారు ఉన్నారు మాకేంటి అనే ధీరంగా ఒక జిల్లా ప్రజలంతా కూడా ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదంతా ఎలా చూడాలేంటి? ఇదంతా ఈ 3 కాలనీస్ ఉన్నాయి, జొన్నగుడి, లంకాపట్నం అలాగే పడాలపేట, ఇటువంటివన్నీ కూడా. ఇదంతా కూడా కొంతమంది దారి తప్పిన వెధవలు ఉన్నారు ఇక్కడ. ఐడెంటిఫై చేసాం. మొన్నందరికీ మంచి క్లాసెస్, కోటింగ్ అన్నీ అయ్యాయి. మిగిలిన ప్రజలను కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పోలీసులు ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదన్న విధంగా ఈరోజు కొంతమందిని ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ కూడా కేసులు చట్ట ప్రకారం ఏం చేయాలనో ఇవన్నీ కూడా చేస్తాం. వీళ్ళందరికీ భరోసా కల్పించడానికి నేను ఈ కాలనీస్ అన్నీ కూడా తిరిగి లేడీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, టాప్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనే ఉద్దేశంతో, గాంజా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు ఇది కంటిన్యూస్గా చేస్తుంటాం. ఈ 2 కాలనీసే కొంచెం ఇబ్బందికరమైనవి, వీటిని సెట్ చేసాం ఆల్రెడీ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా పీస్ఫుల్గా సెట్ చేస్తాం వీటిని. అంటే ఓన్లీ గంజా బ్యాచ్ కాకుండా ఒక రౌడీ బ్యాచ్లు కూడా ఈ ఏరియాలో ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చూస్తూ ఉంటే దీన్ని ఎలా చూడాలండి? అటువంటి వాళ్ళపైన ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు? వీళ్ళు రౌడీలు అంత సినిమా లేదు కానీ వీళ్ళకి, కాకపోతే చిల్లర వెధవలు 1-2-3 ఉంటారు ఎక్కడైనా. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి చదువుకోకుండా వీళ్ళు రోడ్ల మీద తాగి చేస్తుంటారు. వాళ్ళకే ఇచ్చాం, కోటింగ్ ఇచ్చాం, అయిపోయింది. ఇంకా ఎక్కడ జరగదు అది. ఇక పోలీస్ అనేది ఇక్కడ దీని ప్రజెన్స్ ఉంటుంది, ఇన్ని రోజులు కూడా ఉంది. బట్ ఎవరు చెప్పకుండా మా దృష్టికి రాలేదు. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. మొత్తం సెట్ చేసాం. ఇక ఈ కాలనీస్లో ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ఫుల్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఎవడన్నా లేడీస్ని కామెంట్ చేసినా, రోడ్లు భయభ్రాంతులు చేశారంటే మాత్రం వాళ్ళని ఇంకా ఇక్కడ పెట్టేదే లేదు. వాళ్ళు జైల్లో, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, వాళ్ళు జైల్లో కూర్చోబెడతాం. వాళ్ళకి బ్యాక్ ఎండ్లు చూస్తూ ఉంటే ఒక పెద్ద బైకులు సౌండ్లు వేసుకుని, సైలెన్సర్లు గట్టిగా మోగించుకుని, ఆర్లు మోగించుకుని అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి అక్కడ ఆర్థిక మూలాలు ఎలా వస్తున్నాయి అంటారు? ఆ కోణంలో ఏమైనా మీరు దర్యాప్తు చేశారు? లేదు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మొన్న ఇష్యూలో ఉన్న వాళ్ళు ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, ఎవరు వాళ్ళు సెల్ఫ్ జాబ్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక ఆకతాయి, తెలియకుండా వాళ్ళతో వీళ్ళతో కలవడం, హాలిడేస్ రోజు మందు తాగడం, ఇలాంటి చిన్న ఎక్కడైనా కూర్చోవడం, చిన్న గొడవలు పడటం, ఇలాంటివి చేస్తుంటారు. అది జరగకుండా ఈ సైలెన్సర్లు అన్నీ కూడా, యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాం. సైలెన్సర్లు అన్నీ కూడా, ఈ బండ్లు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి కూడా రెగ్యులర్ ప్యాట్రోలింగ్. ఇంకా వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాం, ఎవడోడు వెధవలు ఉన్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి వీళ్ళు కంటిన్యూస్గా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది మా దగ్గర. సో వీళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి. ఇంకా రాకుండా కూడా ఫ్యూచర్లో మనం తీసుకుందాం. అంటే ఒక గ్యాంగ్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి మొన్న చనిపోయిన తర్వాత పెద్ద ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళారు. ఒక బాణాసంచ కాలుస్తూ, ఒక మందుగులు కాలుస్తూ ఇదంతా కూడా తీసుకుని వెళ్ళారు. దాన్ని ఆ కేసుని ఏ విధంగా ఛేదించారు? దాన్ని అంతా ఒక 15 రోజుల కిందట, ఒక 20 రోజుల కిందట చనిపోయిన కేసుని ఎవరికి తెలియకుండా ఒక బావిలో పడేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఛేదించారండి? కాదు, వాడు ఆ చిన్నపిల్లడు 23 ఏళ్ళు, వాడు ఒక 15 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. చిన్న కేసెస్లో ఈ కాలనీస్లో ప్రతిదాని గొడవకి వెళ్ళిపోయాడు. వాడి మీద రౌడీ షీటర్ ఉంది. పీడీ యాక్ట్ పెడదామనేసి ప్రపోజల్ రెడీ చేసుకున్న టైంలో వీడికి కాలనీలో ఒక బాక్సరు, వాళ్ళ టీం ఉంటారు. వాళ్ళని బాగా టీచ్ చేయటం, నేను కొట్టానని. వాళ్ళు ఒకరోజు ఇతన్ని కొడదామనుకున్నారు. వీడు ఫుల్ తాగి ఒక బారు వెనకాల పడిపోయినాడు. వీడిని ఒక 2 దెబ్బలు కొట్టడం తను చనిపోయాడు. వీడిని చంపేశారని తీసుకెళ్ళి బావిలో పడేశారు. సో మనకి డౌట్ వచ్చి ఇవన్నీ బావులు ఎవరు వచ్చారు, సీసీ కెమెరాలు చెక్ చేయడంతో బయటపడ్డది. సో వాళ్ళందరికీ మీరు చూసారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాం. విజయనగరం గుర్తుండిపోయేటట్టుగా ట్రీట్మెంట్లు ఇచ్చాం. ఇంకెవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనకుండా విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ముఖ్యంగా లంకాపట్నం, జొన్నగుడ్డి, పడాలపేట ఇటువంటివి ఏవైతే కాలనీలు ఉన్నాయో ఈ కాలనీలు అన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలకైతే మేమైతే భరోసా కల్పిస్తున్నామంటే కూడా చెప్పుకొస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయి కావచ్చు, గంజా బ్యాచ్లు కావచ్చు, అలాగే చిన్న రౌడీ గ్యాంగిల్లా రానున్న రోజులు మారబోతున్నటువంటి యువకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆకతాయిగా ఉండడంతో వీళ్ళందరినీ కూడా కడుదిట్టం చేసామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఇప్పటికే కాటన్ చర్చ్ పేరుతో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా చర్చ అయితే చేసాం. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇటువంటి బ్యాచ్లు ఎవరైతే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కఠినంగా ఒకవైపు అయితే కోటింగ్ ఇస్తూనే ఉన్నామంటూ కూడా మనతో పాటు
ఎస్పీ చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఏదైనా ఇబ్బంది పెడతా నీ కాడికి మాకు తెలియదు ఫోన్ నంబర్ 1-2 వాళ్ళకి ఇచ్చినానంటే ఏది కొట్టాలో మాకు పిల్లకి తెలుస్తుంది. అలాగే అంటావా? ఏదైనా ఇబ్బంది పెడితే రాత్రి 10-11 వరకు చెప్తున్నా. అది కానీ తిరిగారంటే మాకు ఎదరు జవాబు పెట్టారంటే మీకు ఎంత ఫోన్ ముందుకేం ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? రౌడీజం చేయడం, లేడీస్ ఇబ్బంది పెట్టడం ఉన్నాయా? చెప్పండి. కూకున్నారనుకో మేము వెంటనే చెల్లు బాగా చదువుకోండి. ఈ పన్ను ఏమైంది? దెయ్యం ఎత్తిపోయింది. తెలుసా నీకు? ఇప్పుడు జొన్నగుడ్డి కవర్ చేస్తాం. చేయగలిగిన సహాయం పిల్లల్ని బాగా చదివించుకోండి. 2 మీ అమ్మాయిలు ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయిల్ని కాపాడుకోండి. ఎదవలు తిరుగుతూ ఉంటారు, ఆ పక్కింటో ఆడియుడు వస్తా ఉంటారు. జీబులు అలా తిరుగుతూ ఉంటాయి, పడుకుంటారు ఆ టైంకి. అప్పుడప్పుడు వస్తుంటారు మా వాళ్ళు ఏదో టైంలో. ఆడపిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. చిన్న పిల్లలు అగాయిత్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు కొంతమంది విధవులు ఉంటారు, పోక్సో కేసులు ఉంటారు. చిన్న పిల్లలకి అగాయిత్యాలు చేస్తారు. చాలా జాగ్రత్త చూసుకోవాలి. మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, లేదా మీ చెల్లి పిల్లలు, అక్క పిల్లలు, మీ బంధువుల పిల్లలు ఉంటారు. వాళ్ళని కాసుకుంటూ కూర్చోవాలి. లేదంటే నమ్మడానికి లేదు. ఎవరిని నమ్మి పెట్టారంటే ఎదవలు తప్పుడు పని చేస్తున్నారు. చిన్నపిల్లలకి బయట తీసుకెళ్ళి చాక్లెట్లు ఇవ్వడం కొంత తెలుసు కదా, ఎక్కడంటే అక్కడ పట్టుకోవడం ఆడపిల్లలు చేస్తున్నారు. అది జరగకుండా మీరు మీ పిల్లల్ని కాలనీలు ఒకరికొకరు చెప్పుకోవాలి. అమ్మ ఇలా జాగ్రత్తగా చెప్పాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడబెట్టిన అబ్బాయిలు ఏమో తిరుగుతారు బయట. మీ వారికి బండి పనులు కట్టించాలి. కట్టిస్తే రేపు ఏదైనా జరిగిందంటే అమ్మా, పొరపాటున ఏదైనా జరిగిందంటే యాక్సిడెంట్ అయినా, ఆలోచన ఇబ్బంది అయినా 1 లక్ష 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తారు. అలాంటి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టే రౌడీలే కానీ మీకేమైనా ఇబ్బంది పెట్టే ఎదవలేరు ఉంటే చెప్పండి. నైట్ టైం ఇక్కడ కార్నర్లో కూర్చొని లేడీస్ వెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు, కొంతమంది అమ్మాయిలు వెళ్తుంటే. అలాంటి వాళ్ళు కానీ గాంజా తాగి మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకుందండి. పోలీసులు తీసుకెళ్ళి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఏం కౌన్సిలింగ్? ఏముంటుంది కౌన్సిలింగ్ అంటే? పోలీస్ కౌన్సిలింగ్. అలా కొట్టో, వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగా కౌన్సిలింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి వాడి జీవితంలో లేడీస్ జోలికి వెళ్లకుండా చేస్తారు. ప్రశాంతంగా ఉండాలా. మీరందరూ కూడా ఫ్రీగా తిరిగే విధంగా ధైర్యంగా గట్టిగా చదివించుకోండి. మీ పిల్లల్ని మంచిగా స్కూల్కి, మంచి స్కూల్స్కి ఆడపిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తాం చెప్పు. మీ అబ్బాయిలు మీరు చెప్తే మీ పిల్లలు ఎన్నరో. మేము తీసుకెళ్ళి మా బుద్ధి చెప్తే మీ పిల్లలు జాగ్రత్తగా జీవితాలు జాగ్రత్తగా ఉంటారు. ఎవరు చెప్పలేదనుకో, మీరంటే మీ పిల్లలకి భయం ఉండదు. కొడుకు కదా, తమ్ముడు కదా, మీరు చెప్పకూడదు, ఏం చేయరు. వాడికి ఇంతే కదా అనుకుంటారు. మా కౌన్సిలింగ్ ఇచ్చామనుకో భయంగా ఉంటుంది. రేపు నుంచి మీ పిల్లడు చక్కగా ఉంటాడు, మంచిగా చదువుకుంటాడు, మంచిగా మాలాగా పోలీస్ ఆఫీసర్లు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. భయమే లేదనుకో, వాడికి ఎటువంటి పరిస్థితులు మీ పిల్లడైనా ఎవరి పిల్లడైనా భయం లేకపోతే మీ మాట వింటారు, మిమ్మల్ని తిరగబడతారు. మా కౌన్సిల్ ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. ఉండు, నువ్వు ఒక్కటే మాట్లాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతావు నువ్వు చెప్పు. కాదమ్మా, మీరు మంచిగా మీరు బాగా మంచిగా మీ పిల్లలు బుద్ధి తెచ్చుకొని మంచి ఉద్యోగాలు, మంచి లైఫ్ బాగా డెవలప్ అవ్వాలంటే
పోలీసుల భయం అనేది ఉండాలా, మా సహాయం కూడా ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి ఒకసారి జాగ్రత్త కౌన్సిలింగ్ చేసి ఇంకొకసారి చేయొద్దంటే చిన్న మిస్టేక్ చేసినప్పుడే వాళ్ళు సెట్ అయ్యి భయంతో చదువుకుంటారు. మా సైడ్ నుంచి కూడా మీకు సహాయం కూడా చేస్తాం. మీకు ఏదైనా అవసరమైనప్పుడు పోలీసు ఉంది